కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను ట్రాఫిక్ పోలీసులు రక్షించిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు శ్రీవారి దర్శనానికి వెంకట సుబ్బారెడ్డి, సుమలత దంపతులు వెళ్లారు. కారులో వెళ్తున్న క్రమంలో స్థానిక వరహాస్వామి గెస్ట్ హౌస్ వద్ద కారు పార్కు చేశారు. దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలను కారులోనే ఉంచి బయటకు వెళ్లారు. డోర్ లాక్ కావడంతో కాసేపటికి పిల్లలు ఏడ్చారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక వెంటనే చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి చిన్నారులను సేవ్ చేశారు. ఇటు చిన్నారులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను ట్రాఫిక్ పోలీసులు రక్షించిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు శ్రీవారి దర్శనానికి వెంకట సుబ్బారెడ్డి, సుమలత దంపతులు వెళ్లారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సదన ఏదైతే తిరుమలలో ప్రతినిత్యం భక్తులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది. అయితే వరాస్వామి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఒక కారులో ఊపిరాడక చిన్న పిల్లలు ఏడుస్తూ ఇన్నోవా కారు లాక్ చేయబడిన తరుణంలో స్థానిక టాక్సీ డ్రైవర్ గుర్తించి ట్రాఫిక్ పోలీసు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు వారిని ఆ కారు అద్దాలు పాల్గొట్టి ఆ ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి జ్యూసులు అలాగే సపరేట్ చేశారు. మరో పక్క అక్కడి నుంచి అంటే స్థానిక హాస్పిటల్ తరలించారు. అయితే వీరు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన చిన్నారులుగా గుర్తించారు. ఎందుకంటే పూర్తిస్థాయి అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీగా కూడా స్పందించే పరిస్థితి. సాధారణంగా శ్రీవారి దర్శనంకి వచ్చిన భక్తులు ఆ రూములో కానీ ఆలయ విలుపులో ఉంటారు. అలాంటి కారులు లాక్ అయిపోవడం అంటే వాళ్ళు వచ్చిన అమ్మ పెద్దమ్మ పెద్దన్న కావడంతో మరోవైపు వారు అక్కడ ఉన్న టైంలో లాక్ అయిపోవడంతో పిల్లలు సమయం లోపలే గాలాడుగా ఉండిపోయారు. వెంటనే స్పందించి వారిని రక్షించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కూడా సిబ్బందిని అభినందించారు. సంజన. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.